హాస్టల్? ఆర్ దీస్ హ్యాబిట్స్ డామేజింగ్ యువర్ గట్? సో మీరు కానీ లేకపోతే మీ పిల్లలు కానీ హాస్టల్లో ఉండి వాట్ ఆర్ ద హ్యాబిట్స్ దట్ దే ఆర్ కల్టివేటింగ్ అనేది మనం వాచ్ చేస్తూ ఉండాలి. సో హాస్టల్లో ఉన్నప్పుడు దెర్ ఇస్ లెస్ కంట్రోల్ ఆన్ వాట్ ఎవర్ వీ డూ. సో ఆయుర్వేదిక్ పర్స్పెక్టివ్ చూసుకుంటే కనుక కొన్ని హ్యాబిట్స్ కెన్ యాక్చువల్లీ డిస్టర్బ్ ద మెటబాలిజం ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద హాస్టల్ వెన్ ఫాలోడ్ ఇన్ అ లాంగ్ రన్. సో అవేంటివి? అన్హైజీనిక్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్. ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ యాజ్ ఇన్ కంట్రోల్ ఉండదు కాబట్టి, సో ఈటింగ్ హెవీ మీల్స్, లేకపోతే హాస్టల్లో ఫుడ్ కాకుండా, హైజీనిక్ ఫుడ్ కాకుండా అండ్ నార్మల్ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ ఎక్కువ తినడం వలన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అగ్ని మందగిస్తుంది. మందగించి ఫస్ట్ డైజెస్టివ్ డిజార్డర్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కాకుండా పూర్ హైజీనిక్ హ్యాబిట్స్ కనుక లైక్ స్లీపింగ్ అట్ ఇంప్రాపర్ టైం, రాత్రిలో సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, పగటి నిద్ర వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకు గట్ అనేది దెబ్బతింటుంది. సో ఇవే కాకుండా గట్ మెటబాలిజం ఒకటే కాకుండా అదర్ రిస్క్ డైలీ సైకిల్స్ అనేవి, స్లీప్ సైకిల్ అండ్ ఫుడ్ రెజిమెన్ ఫాలో అవ్వకపోవడం కాకుండా హైజీనిక్ కండిషన్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడంతో ఇన్ఫెక్షన్స్కి కూడా వాళ్ళు గురి అవుతారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే కనుక ఫాలో ఈటింగ్ హైజీనిక్ ఫుడ్ అండ్ దెన్ ఫాలో a better sleep pattern. Thank you.